చంద్ర టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎర్గిట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులం మహిళలను గుడిలో నుంచి బయటకు వెళ్లమని చెప్పిన గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు గత కొన్ని నెలలుగా తాళ్లరాంపూర్ గ్రామంలో గీత కార్మిక కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు సాంఘిక బహిష్కరణ చేశారు. గ్రామంలో కళ్లు అమ్మకాలు చేయవద్దని, కళ్లు అమ్మకాలు చేసిన గ్రామస్తులు ఎవరూ కళ్లు తాగకూడదని హుకుం జారీ చేశారు. నెలలుగా గౌడ కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ అవమానాలకు గురి చేస్తోంది. దాంట్లో భాగంగానే ఏప్రిల్ 6, 2025న శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్లిన గౌడ మహిళలను ఉద్దేశించి మీరు ఆలయం నుంచి బయటకు వెళ్తేనే కుంకుమార్చన నిర్వహిస్తామని, లేకుంటే నిర్వహించమని ఆలయ పూజారి గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు చెప్పడంతో గౌడ సంఘం మహిళలు ఆలయం నుంచి బయటకు వెళ్లారు. అవమానంతో ఆవేదనకు గురైన గౌడ సంఘం మహిళలు ఎర్గిట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గౌడ సంఘం మహిళలు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో కూడా పూర్వకాలపు రాచరిక పద్ధతిలాగా బహిష్కరణ చేయడం ఎలా సరైంది అని ప్రశ్నించారు. శ్రీరామనవమి సందర్భంగా మమ్మల్ని అవమానకరంగా గుడి నుంచి బయటకు పంపించడంతో ఎంతో మనోవేదనకు గురైనామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా గ్రామంలో మా గౌడ కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. కావున పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు కళ్యాణి, మాది తాళారాంపూర్ మండలం ఏరుగట్ల. మేము గౌడ్ సంఘం. మేము సంఘంలో రాములవారి జాతర ఉందని చెప్పేసి కుంకుమార్చానికి ప్రతి సంవత్సరం వెళ్ళినట్లే ఈ సంవత్సరం కూడా వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని 100 మందిలకించి 10 మందిని గౌడ్ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలని పంతులతోని గ్రామ కమిటీ వాళ్ళు చెప్పించారట. పంతులు గారు వచ్చి మీరు గౌడ్ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పిండు. గ్రామ కమిటీ వాళ్ళు చెప్పిండు. ఎందుకు వెళ్ళాలి అని అడిగితే వెళ్ళాలి, మీరు వెళ్తేనే ఇక్కడ కుంకుమార్చన జరుగుతుందట అని చెప్తే మేము వెళ్ళొచ్చినాము. వెళ్ళొచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. మాకు ఇంతవరకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. గ్రామ కమిటీ వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు మా వాళ్ళతో గొడవ ఉంది కావచ్చు, గొడవ ఉంటే మమ్మల్ని కుంకుమార్చనకి కూర్చొనియకుండా వేస్తారా? ప్రతి ఇయర్ పోయినట్లే ఈ ఇయర్ కూడా పోయినాం కదా. మరి మాకు ముందే మైకులు అలో చేసేది ఉండే, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే, గౌడ సంఘం వాళ్ళు రావద్దని చెప్తే మేము వెళ్ళకపోతుంటే ఇప్పుడు అక్కడ వెళ్ళి మేము ఒక అవమానం పడుడే 100 మందిలో ఒక 10 మందిని వెళ్ళిపోమంటే మాకు ఎంత అవమానం ఉంటుంది, అక్కడ ఎంత బాధాకరంగా ఉంటుంది.